మన పరమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రాణాన్ని సమర్పించుకుంటే నన్ను ఆహ్వానించినటువంటి మస్తాన్ గారికి విజయసాద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటే మీరందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా నా యొక్క అనుభవాన్ని విషయాల్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈరోజు క్లాసు ప్రారంభించుకున్నాం. ఈరోజు పౌర్ణమి ధ్యానం. నాకు మీ అందరికీ చాలాసార్లు చెప్పుకుంటాను, నాకు కొన్నిపాడు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నా ఈ ప్రయాణం ఫస్ట్ ప్రారంభించింది ఈ కొన్నిపాడులోనే కాబట్టి అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి క్లాస్లో కూడా ఈ కొన్నిపాడుని గురించి చెప్తూ ఉంటాను. అంటే నేను క్లాస్ ప్రారంభించింది కొన్నిపాడులో అనేది, ఎందుకంటే 3వ క్లాస్ అనుకుంటాను కొన్నిపాడులో. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీరు గమనించారో లేదో, ఇక్కడ మన పిరమిడ్ చాలా సామాన్యంగా అనిపిస్తుంది. కానీ మిగతా కంపేర్ చోట్ల జరిగినటువంటి పిరమిడ్స్ కంటే కూడా చాలా సామాన్యంగా చాలా ఇదిగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. కానీ నేను ఇళ్ళ మీద కట్టినటువంటి పిరమిడ్స్ వీటన్నిటిని చూసినా కూడా దీంట్లో ఎందుకో నాకు ఎక్కువ శక్తి ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, మనం మామూలుగా ధ్యానం చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటాం. అంటే మనకి మ్యూజిక్ అవసరం లేకుండానే విశ్వమే నేను మీకు మ్యూజిక్ అందిస్తాను అని చెప్పి ఒక కోయిల వచ్చి మనతో ముందు పాడటం అనేది, అది విశ్వం సహకారానికి ఒక చక్కని తార్క. నేను కోయిల పాట విని చాలా రోజులైంది. అమెరికాలో అసలు కోయిల్ అనేది, పక్షులు అనేవి కూయటం అనేది ఉండదు. ఒకటి కూసినా మేము వింటాం అనేది ఉండదు. ఎందుకంటే అన్ని తలుపులు వేసుకుంటాం, అంత లోపల ఏసీ పెట్టుకుంటాం, అంత గ్లాస్ ఒక పంజరంలో ఉన్నట్టుగా ఉంటాం. కాబట్టి మాకు బయట వినిపించేది కూడా తెలియదు. ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా పక్షులు అరవటం అనేది అసలు తెలియదు. ఇండియాలో వింటూ ఉంటాం కానీ అవి కాకులు, పిచ్చుకలు, గోరింకలు అవి వింటాం కానీ కోయిలు పాడటం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అది కూడా ఊరు ఎలపడ ఎక్కడన్నా కనుకుంటే చెట్ల మీద వినిపిస్తుంటుంది కోయిల మాట. అటువంటి ఊరు మధ్యలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు కోయిల పాడటం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ప్రకృతి సహకారంగా, ప్రకృతి మనకు సహకరించి చేస్తున్నటువంటిదిగా నేను భావిస్తున్నాను. వెరీ గుడ్. పోతే ఈరోజు పౌర్ణమి ధ్యానం. ఈ పౌర్ణమి ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని తర్వాత మనం చెప్పాలనుకుంటున్న విషయం, ఎందుకు పౌర్ణమి జ్ఞానం చాలా గొప్పది. అంటే మిగతా రోజుల్లో ధ్యానం చేసిన దానికి పౌర్ణమి రోజు ధ్యానం చేసినటువంటి దానికి చాలా తేడా. అదే పౌర్ణమి రోజున మామూలుగా కాకుండా ఇంట్లో ఒక్కటిగా ధ్యానం చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో ఒక్కళ్ళే ధ్యానం చేసుకునే దానికంటే కూడా సామూహిక ధ్యానం కనుక చేస్తే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలు రోజుల్లో చేసే ధ్యానం కంటే పౌర్ణమి రోజు చేసేటటువంటి ధ్యానానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఒకటి, పౌర్ణమి రోజులు కూడా ఒంటరిగా చేసే ధ్యానానికి, సామూహికంగా అందరం కలిసి ఒకసారి చేసేటువంటి ధ్యానానికి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజున సామూహికంగా చేసే ధ్యానం కంటే కూడా పౌర్ణమి రోజున సామూహికంగా చేసేటటువంటి ధ్యానం, ఒక పిరమిడ్లో చేసేటటువంటి ధ్యానం ఇంకా శక్తి. అంటే ఈరోజు ధ్యానానికి 3 రకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. నంబర్ 1 పౌర్ణమి ధ్యానం కావటం, రెండోది సామూహిక ధ్యానం కావటం,
మూడోది ఆ సామూహిక ధ్యానం కూడా పిరమిడ్ ధ్యానంలో కావడం, పిరమిడ్లోకి జరగటం. అది కూడా ఈ పిరమిడ్ కూడా సామాన్యమైనటువంటి పిరమిడ్ కాదు. ఎందుకంటే ఇది ఎవరో ఒక ఇంటి మీద లేకపోతే చేసినట్టు కాదు. ఒక ఎంతో దాతలు దీనికి ఇచ్చేసి సహకారం చేసి ఒక సెంటర్ లాగా, అందుట్లో ఊరికి మధ్యలో. ఎందుకంటే ఊరి మధ్యలో రచ్చబండ అని ఉంటుంది ప్రతి ఊళ్ళో. ఆ రచ్చబండ దగ్గర అందరు చేరుతారు. నేను వచ్చినప్పుడు చాలామంది అక్కడ అరుగుల మీద కూర్చోవడం చూస్తుంటారు. అంటే ఈ ఊరికి కూడా రచ్చబండ లాంటిదేమో ఈ ప్రదేశం కూడా. మధ్యలో ఒక చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఒక అరుగు ఉంటుంది మామూలుగా ప్రతి ఊళ్ళో. ఈ స్థలం కూడా ఎట్ట కుదిరిందంటే కరెక్ట్గా రచ్చబండ పక్కన ఈ స్థలం ఉండటం అనేది చాలా ఆశ్చర్యం. ఊరు సెంటర్లోనే. అది ఎందుకో నాకు ఈ కొన్నపాడికి ఏదో చాలా మంచి భవిష్యత్తు ఉందేమో అని అనిపిస్తుంది ఆధ్యాత్మికంగా. అది కూడా చూడండి, ఇక్కడ చూస్తుంటే ఆ మంత్రాలు, ఆ వేదోచ్చారణ మంత్రాలు ఆ రకంగా. తర్వాత ఈ మధ్య నాకు విజయశాంతి గారు చెప్పారు, ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందట. ఆ ప్రతిష్టలో ఎవరో ఎక్కడి నుంచో వచ్చేసేసి మేము అని చెప్పి ₹1,00,000 ఇచ్చేసేసి చెప్పుకుని వెళ్ళిపోయారు. అంటే ఏంటో ఈ కొన్నపాడు చూస్తే నాకు అనిపిస్తుంది, ఇది సామాన్యమైనటువంటి ఊరు కాదు. ఎప్పటికప్పుడు ఈ కొన్నపాడికి ఒక రకమైనటువంటి ముందు చాలా గొప్ప భవిష్యత్తు, ఆధ్యాత్మికంగా చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నాకు ఎందుకో మనసులో అనిపిస్తుంది. అది మనకి భవిష్యత్తు అనేది నిర్ణయించాలి, ఈ మాటలో ఎంతవరకు నిజం అనేది. కాకపోతే ఈ పౌర్ణమి రోజు ధ్యానం ఎందుకు గొప్పది అని చెప్పి కనుక కొంచెం నిమిషాలు ఆలోచిస్తే, సూర్యుడిని ఆత్మతో పోలుస్తారు. సూర్యుడిని ఆత్మతో పోలుస్తారు. చంద్రుడిని దేంతో పోలుస్తారో తెలుసా? వెరీ గుడ్. ఎవరన్నా మాట చెప్పింది? వెరీ గుడ్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టిన వాళ్ళకి అద్భుతం. చంద్రుణ్ణి మనస్సుతో పోలుస్తారు, సూర్యుడిని ఆత్మతో పోలుస్తారు, చంద్రుడిని మనస్సుతో పోలుస్తారు, భూమిని దేహంతో పోలుస్తారు. సూర్యుడు ఆత్మ అయితే, చంద్రుడు మనసు అయితే, భూమి దేహంతో పోలుస్తారు. అయితే ఈ చంద్రుడికి దేహానికి మధ్యలో ఒక సంబంధం ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క లైట్ చంద్రుడి మీద పడితే, చంద్రుడు ప్రకాశిస్తే అది దేహాన్ని కనుగొంటుంది. అదేవిధంగా ఆత్మ యొక్క ప్రకాశం కనుక మనసు మీద కనుక పడితే, మనసు యొక్క ప్రభావం మన దేహం మీద పడుతుంది. అందరికీ అర్థమైందమ్మా? ఆత్మ యొక్క ప్రకాశం మనసు మీద కనుక పడితే, మనసు యొక్క ప్రభావం మన దేహం మీద పడుతుంది. అంటే ఒక లైట్ ఉందనుకోమ్మా, లైట్ ఎక్కడున్నా సరే ఒక వస్తువు మీద కనుక పడితే, ఆ వస్తువులో నుంచి వచ్చేటువంటి ఆ లైట్, సూర్యుడి కిరణాలు లైట్ మీద పడి, ఆ లైట్ మీద పడినటువంటి కిరణాలు మన కళ్ళకి చేరితే మనం ఆ వస్తువుని చూస్తాం. అంతే కదా. వస్తువు ఒక ఎట్లా కనిపిస్తుంది మనకి? సూర్యుడు లేకపోతే వస్తువు కనిపించదు కదా, చీకట్లో వస్తువు కనిపించదు కదా. అంటే సూర్యుడి కిరణాలు వస్తువు మీద పడి, ఆ వస్తువు నుంచి పడినటువంటి సూర్యకిరణాలు మన కంటకి చేస్తే మనం ఆ వస్తువుని చూస్తాం. అట్లా జరుగుతుంది. ఒక వస్తువుని చూడాలంటే అది జరగాలి. అదేవిధంగా ఆత్మ యొక్క ప్రభావం మనసు మీద పడి, ఆ మనసు యొక్క ప్రభావం మన మీద పడినప్పుడు మనసులో కోపము, ద్వేషము ఇవన్నీ కలుగుతాయి. పౌర్ణమి రోజున ఏం జరుగుతుందంటే, మీరు గమనించారో లేదో, మీరు సముద్రానికి వెళ్ళి కనుక చూసినప్పుడు పౌర్ణమి రోజున సముద్రం చాలా ఎత్తుగా అలలు వేస్తూ ఉంటాయి. మీరు అందరూ గమనించారు ఎప్పుడన్నా? దాన్ని ఆటుపోటు అంటారు. సముద్రం పౌర్ణమి రోజున అలలు ఎక్కువగా ఉంటాయి. అందుకని పౌర్ణమిలో స్నానం అని చెప్తుంటారు, మంచిది అని చెప్పి. ఎందుకంటే పౌర్ణమి అంటే ఏంటి? పూర్ణము అంటే ఏంటి? చంద్రుడు మనసు చాలా పూర్ణంగా, చాలా ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. మ్యాక్సిమం పూర్తి చైతన్యంతో ఉంటుంది మనసు అంటే పౌర్ణమి రోజున. అంటే మీ మనసులో కనుక మీరు ఏం చేస్తుంటే, ఏం ఆలోచిస్తుంటే, దాని ప్రభావం పౌర్ణమి రోజున చాలా ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే ఫుల్గా పౌర్ణమి అంటే ఏంటంటే పూర్ణమి అని అర్థం. పూర్ణం అంటే మనం తినే పూర్ణం కాదు, సంపూర్ణము అంటే నిండుగా ఉన్నది అని అర్థం. అంటే మన మనసు చాలా ఫుల్గా యాక్టివ్గా చాలా ఫుల్గా పవర్ఫుల్గా పనిచేసే రోజు పౌర్ణమి రోజు. అంటే నువ్వు ఏం చేసినా కూడా. అందుకని మీరు గమనించారో లేదో, కొంతమంది మనకి కొంచెం ఊళ్ళో పిచ్చివాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ఆరోగ్యం దెబ్బతిని మానసికంగా కొంచెం పిచ్చివాళ్ళని కొంచెం బట్టలు గిట్టలు కూడా పిలిచినట్లు అప్పుడు వాళ్ళ ఇళ్ళలో చూస్తుంటాం. వాళ్ళకు కూడా వాళ్ళ మనసు కూడా పౌర్ణమి రోజున చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందుకని మీరు చూసారో లేదో, ఆ పిచ్చి వాళ్ళ యొక్క లక్షణాలు కూడా పౌర్ణమి రోజున చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పౌర్ణమి అని చెప్పనుకుంటారు. కుక్కలు ఏమైనా ఉన్నా కూడా, పిచ్చి కుక్కలు అవి ఉన్నా కూడా పౌర్ణమి రోజున ఆ కుక్కలు విపరీతంగా వస్తాయి. అదేవిధంగా నీ మనసు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని పౌర్ణమి రోజున చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అదేవిధంగా పౌర్ణమి రోజున కనుక నువ్వు రోజు ధ్యానం చేస్తూ ఉన్నావు అనుకో, పౌర్ణమి రోజు కూడా మీరు ధ్యానం చేశారనుకో, ఆ ధ్యానం యొక్క ప్రభావం పౌర్ణమి రోజు చేస్తే ఎక్కువగా ఉంటుంది. అంటే పిచ్చివాడికి పిచ్చి ఎట్లా ముదురుతుందో పౌర్ణమి రోజున, దేహాతోటి సమానమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి అలలు ఏ రకంగా ఉధృతంగా పైకి లేస్తాయో, అదేవిధంగా ధ్యానం చేసేటటువంటి మనసు పౌర్ణమి రోజు కనుక ధ్యానం చేస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి పౌర్ణమి రోజున కనుక ధ్యానం కనుక చేస్తే దాని ప్రభావం చాలా 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 ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం పౌర్ణమి ధ్యానానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మీరు మ్యాక్సిమం అన్నిటికంటే ఇక్కడ మీరు కూర్చున్నటువంటికి మీ మనసు మీద మీ యొక్క ధ్యాన ప్రభావం చాలా 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 ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు ధ్యానం చేయటమే కాదు, సామూహికంగా ధ్యానం చేయటమే కాదు, సామూహికంగా ఒక పిరమిడ్లో ధ్యానం చేయటమే కాదు, సామూహికంగా పిరమిడ్లో చేస్తూ అది పౌర్ణమి రోజు ధ్యానం చేసి ఈ రకంగా చేయటం వల్ల మీకు అత్యధికమైనటువంటి ఫలాలు మీరు పొందటానికి అవకాశం ఉంటుంది. అర్థమైందమ్మా? ఈ విషయంలో వరకు ఏదన్నా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళే ముందు ఈ విషయంలో ఏదన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, చెప్తాను. అడగండి అమ్మా, ఫ్రీగా అడగండి, ఏం లేదు. మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం అనుకున్నాం అంతే. నేనేదో చెప్తున్నాను మీరు ఏదో వింటున్నారు అట్లా అనుకోవద్దు. దాని ఎఫెక్ట్ అంటే దగ్గరికి వచ్చేస్తుంది కదా, కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని అదే పౌర్ణమి అయిపోయిన తర్వాత అందుకని అమావాస్య అయిపోయిన తర్వాత నెలపూడి పడుకుందమ్మా, గ్రాడ్యువల్గా పవర్ పెరుగుతూ ఉంటుంది. అదే పౌర్ణమికి వచ్చినప్పుడు ఫుల్ పవర్లో ఉంటాడు చంద్రుడు, మనసు కూడా ఫుల్ పవర్లో ఉంటుంది. నువ్వు ఏం చేస్తే అది అవుతుంది. నువ్వు ధ్యానం చేస్తే ఫుల్ పవర్ ధ్యానం, లేదు నువ్వు వేరే. అందుకని తెలుగులో ఏమంటారంటే ల్యూనార్ మంత్ అంటారు ఇంగ్లీష్లో. అదే పిచ్చివాడిని కూడా ఏమంటారు తెలుసా, ల్యూనటిక్ అంటారు. ల్యూనటిక్ అంటే పిచ్చివాడిని ల్యూనటిక్ అంటారు. అంటే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి చేస్తే మంచి ఎక్కువ, చెడు చేస్తే చెడుగైనా ఎక్కువగా, ఏదైనా ఎక్కువగానే ఉంటుంది. పౌర్ణమి రోజు ఏదైనా చేయండి, మంచి చేయండి, మంచి ఎక్కువగా ఉంటుంది, చెడు చేయండి, చెడు కూడా ఎక్కువగా. అందుకని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు మేము మనలో వచ్చుకోండి, ఆ చెడు ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచి ఆలోచన చేశారనుకోండి, మంచి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకని ధ్యానులు పౌర్ణమి రోజు కనుక ధ్యానం చేస్తే ఆ ధ్యానం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది విషయం. ఇంత విషయానికి వస్తాయి. మీరందరూ ఇక్కడ ఎక్కువ అందరూ వ్యవసాయదారులే కదా, ఆల్మోస్ట్ అందరూ వ్యవసాయదారులు. ఎందుకంటే ఈ వ్యవసాయం అనేది ఎటువంటిదంటే భగవద్గీతలో డాక్టర్లను గురించి చెప్పాల, భగవద్గీతలో డాక్టర్లను గురించి చెప్పాల.
లాయర్లను గురించి చెప్పలేదు, బిజినెస్ పర్సన్ల గురించి చెప్పలా. ఎవరి గురించి చెప్పారో తెలుసా భగవద్గీతలో? వ్యవసాయదారుల గురించి భగవద్గీతలో చెప్పారు. వ్యవసాయదారుల గురించి డైరెక్ట్గా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకని ఈ వ్యవసాయం అనేటటువంటి వృత్తి ఎంత గొప్పదో భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు చేత చెప్పాడు. క్లియర్గా ఏమని చెప్పారు తెలుసా? సంస్కృతంలో కూడా ఈ వ్యవసాయదారుని వ్యవసాయదారుడే అంటారు. తెలుగులో అదే పేరు, సంస్కృతంలో అదే పేరు. అందుకనే సంస్కృతంలో ఒక చోట ఏమంటారంటే భగవద్గీతలో వ్యవసాయాత్మిక బుద్ధి అంటాడు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏర్పరచుకోవాలి. ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలి అంటే, ధ్యానంలో ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి బుద్ధి ఉండాలి మనిషికి అంటే ఏం చెప్తారంటే, వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నటువంటి వాడు ధ్యానంలో కానీ ఆధ్యాత్మికంగా కానీ ముందుకు వెళుతూ ఉంటాడు అని చెప్పి భగవద్గీతలో చెప్తారు. అసలు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏమిటి అది కనుక తెలుసుకుంటే ఏం లేదు, ప్రతివాడు వ్యవసాయదారుడిలాగా కనుక బ్రతకగలిగితే మోక్షం వచ్చేస్తుంది. వ్యవసాయదారుడిలాగా మనిషి బ్రతకగలిగితే మోక్షం వచ్చేస్తుంది, ముక్తి వచ్చేస్తుంది. అంటే వ్యవసాయదారుడిలాగా బ్రతకడం అంటే ఏమిటి? వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేస్తాడు వ్యవసాయదారుడు? సీజన్ రాగానే ఏం చేస్తాడు? అంతగా ఎత్తుకోవడంతో వర్షాలు పడే టైం కానీ భూమిని అంటాడు, భూమిని రెడీ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? విత్తనాలు తీసుకొస్తాడు. విత్తనాలు వేసేసి ఆ విత్తనాలు నాటుతాడు. నాటిన తర్వాత పై చేసేసి కొంచెం ఏం పెడతాడు? కొద్దిగా నీళ్ళు బలం వేస్తాడు, కొంచెం ఎరువు వేస్తాడు. ఎరువు వేసిన తర్వాత కొంచెం నీళ్ళు పెడతాడు. ఉంటే నీళ్ళ పట్ల నీళ్ళు పెట్టారు, అయిపోతుంది. వ్యవసాయదారుడి పని అయిపోతుంది. ఇంకేం చేస్తాడు తర్వాత? పైన చూస్తాడు, అంతే, తన పని అయిపోయింది. మందులు, పురుగు మందులకి ఇరుగు మందులు చూడండి. అది ఇప్పుడు నేను అనేది మొట్టమొదటి వ్యవసాయదారుడు. ఇప్పుడు వ్యవసాయదారుడు వెంటనే పురుగు మందులు వస్తూ ఉంటాడు. కానీ అది కాదు కదా, అది చేసేసిన తర్వాత పైన చూస్తాడు. అంటే ఏంటి? నేను చేయవలసినటువంటి పని చేసేసాను. భూమి దున్నాలా, దున్నా. విత్తనాలు లేవాలా, తెచ్చా. విత్తనాలు నాటా. కొద్దిగా నీళ్లు వేయటాను, పెట్టా. కొంచెం బలం వేయాలా, వేసా. నా పని అయిపోయింది. ఇక నీ ఇష్టం. తర్వాత ఏం చేస్తారు? జొన్న పొలమో వరి పొలమో పెరుగుతుంటుంది. అప్పుడు ఈ కాగులు ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ వచ్చేసేసి వాడికి కావాల్సినవి తీసుకొని వెళ్ళి వాళ్ళ పిల్లలకు గూట్లో పెట్టుకొని అవి చేసేస్తాయి. ఇంకా ఏ పక్షులు వచ్చి వాటికి కావాల్సినన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతాయి. అంతా అయిపోయిన తర్వాత కొన్ని కిందకి రాలిపోతాయి, మళ్ళీ గింజలుగా ఉండటానికి. అందరూ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడేం చేస్తాడు? పండితే మిగిలినవి అప్పుడు నాటుకొని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని తనకి తిని అందరికీ 10 మందికి పంచిపెడతాడు. అదే కదా వ్యవసాయదారుడు చేసింది. అంతే కదా వ్యవసాయదారుడు చేసింది. కాబట్టి ఇటువంటి యొక్క గొప్ప మనస్తత్వం అంటే నువ్వు చేయవలసింది కష్టపడి ఫలితాన్ని విశ్వానికి వదిలేసి విశ్వంలో కావాల్సినటువంటి వాళ్ళు తీసుకున్న వాళ్ళందరికీ సహాయం చేసి తీసుకునే వాళ్ళు ఎవరెవరికి అవసరం ఉందో అన్నిటినీ ముందు తీసుకొని ఇచ్చి
చివరలో కోసుకొని తన ఇంటికి వచ్చి తీసుకొచ్చుకొని అదే తనకు దక్కింది, అదే ఒక ప్రసాదంగా, విశ్వం ఇచ్చినటువంటి ప్రసాదంగా తీసుకుంటాడు. అదే ప్రసాదం. అది రోజు వండుకొని తింటాడు. అంతే కదా రాసేది. భగవద్గీత కూడా ఏ పని చేసినా కూడా నువ్వు ఈ రకంగా కనుక చేసినట్లయితే నీకు మోక్షం వస్తుంది అని చెప్పి భగవద్గీత చెప్తుంది. అదేనండి, అదేనా? అది చెప్తుంది. ఈ రకంగా కనుక చేస్తే నీకు మోక్షం వస్తుంది అంటే అర్థం ఏంటి? ఏ పనైనా చేయి, నువ్వు చేయవలసినటువంటి పని చేసి ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించద్దు. ఫలితాన్ని మాత్రం విశ్వానికి వదిలేసాయి. విశ్వం నీకు ఏ ఫలితము ఇవ్వాలో అది ఇస్తుంది. ఆ ఇచ్చినటువంటి ఫలాన్ని నువ్వు 10 మందికి పంచుతూ నువ్వు అనుభవించు. అందుకనే రైతుకి ఇంకొక పేరేంటి? అన్నదాత. అన్నదాత. ఎందుకంటే రైతు కనుక కొన్ని రోజులు కనుక స్ట్రైక్ చేశాడంటే ఈ దేశం ఏ పరిస్థితుల్లో అయిపోతుందో ఆలోచించండి. అన్నం లేకుండా అలమటించిపోతుంది. అందుకనే అన్నానికి మరొక పేరు ఉంది. ఏంటది? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఈ అన్నం పెట్టేవాడు పరబ్రహ్మతో సమానం, అంటే దైవంతో సమానం. అందుకనే రైతు అంటే, వ్యవసాయదారుడు అంటే, అందుకనే ఏమనాలి? వ్యవసాయాత్మిక బుద్ధి. అది తెలుగు వర్డ్ కాదండి, సాంస్క్రిట్ వర్డ్, సంస్కృతంలో చెప్పబడినటువంటి వర్డ్ అది. వ్యవసాయాత్మిక బుద్ధి అని సంస్కృతంలో ఉంది. అలా చేసిన తర్వాత చూస్తాడు. అంటే పైకి చూస్తున్నాడంటే అంటే ఏంటి? ఇక అతను ధ్యానంలో ఉంటాడు. అంతే కదా? అన్నీ చేసేస్తాడు, కూర్చుంటాడు, పైన కూర్చుని చూస్తూ ఉంటాడు, వచ్చింది తీసుకుంటాడు. అంటే మనిషి వ్యవసాయదారుడి యొక్క బుద్ధి అన్నీ చేసి వదిలేసేసి పైకి చూస్తూ ఉంటాడు. అందుకని వ్యవసాయదారుణ్ణి ఏమంటారంటే, ఈ వ్యవసాయదారుడు చేసేటటువంటి ధ్యానాన్ని మనం ఏమని పెడతా? వ్యవసాయ ధ్యానం అని చెప్పి పెట్టచ్చు. ఈ విధానం ఎందుకు తెలుసా? మనం చేసే ధ్యానం పేరేంటో తెలుసా? వ్యవసాయ ధ్యానం. అంతే కదా? ఒక వ్యవసాయదారుడు ఏవైతే చేస్తారో మనం కూడా ఇక్కడ అదే చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం? ఇక్కడికి తీసుకొచ్చి వచ్చాం, చేయాల్సిన పనులన్నీ చేసుకున్నాం, చేయాల్సినవన్నీ చేసాం. అంటే ఏం చేశారు? మీరు పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు, సంపాదించుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, అంతా అయిపోయింది, చేసుకున్నారు, కట్టుకున్నారు, అన్నీ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఇక కంప్లీట్గా ఉన్నంత విశ్వానికి వదిలేసేసి ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాం. అంటే ఈ ధ్యానం పేరు ఏమిటి? వ్యవసాయ ధ్యానం. ఏమా? కాబట్టి మనం చేసేటటువంటి ధ్యానం పేరు వ్యవసాయ ధ్యానం. అంటే వ్యవసాయదారుడు తన వృత్తిని ఏ రకంగా నిర్వర్తిస్తాడో ఆ రకంగానే మనం కూడా ధ్యానం కూడా. అందుకని ఈ ధ్యానం పేరు, నేను పెట్టినటువంటి పేరు, ఇక ముందు కూడా మనం చేసేటటువంటి పేరు పెట్టుకోవాల్సిన పేరు ఏంటంటే వ్యవసాయ ధ్యానం అని చెప్పి వెరీ ఇంపార్టెంట్. యా, ఇంతవరకు ఏమైనా ప్రశ్నలు అంటే అడగండి, చెప్తాను. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను. కాబట్టి వ్యవసాయదారుడు అనేటువంటి వాడు వ్యవసాయదారుడిలాగా కనుక అందరూ ఆధ్యాత్మికతలో కనుక ప్రవర్తిస్తే అందరూ మోక్షం పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకనే అన్నానికి పరబ్రహ్మ స్వరూపము అని చెప్పారు. తర్వాత
అన్నం అనేటటువంటి విషయం కనుక ఆలోచిస్తే గుడ్డు ముందా కోడి గుడ్డు ముందా లేకపోతే కోడి పిల్ల ముందా అని చెప్తే ఎవరు చెప్తారు? గుడ్డు ముందా పిల్ల ముందా అంటారు. ఏది ముందు? గుడ్డే ముందుగా. ఏమండి, గుడ్డు ముందా పిల్ల ముందా? గుడ్డు ముందా కోడి పిల్ల ముందా? కోడి ముందా? ఏదో ఒకటే చెప్పాలి. గుడ్డు ముందు అన్నవాళ్ళు చేతులెత్తండి. గుడ్డు ముందు అన్నట్టుంటారు చేతులెత్తండి. ఎవరు చెప్తారు? అక్కడ 3, 4, 5. ఓకే, కోడి ముందు అనేవాళ్ళు చేతులెత్తండి. ఓకే, వెరీ గుడ్. సమాధానం ఏంటంటే గుడ్డు ముందు. ఎట్లా చెప్తాను? అదే అందరికీ ఆ సమాధానం తెలియదు. కానీ ఆధ్యాత్మికతలో ఉండి ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి గుడ్డు ముందు అని అర్థమవుతుంది. మీరు ముందు ఎవరైనా సరే ఈ ప్రశ్న ఇస్తే మీరు నిర్బంధంగా చెప్పచ్చు గుడ్డు ముందు అని చెప్తాను. అది కూడా చెప్తాను. ముందు చెప్పేసేసి తర్వాత చెప్తాను. ఎట్లా అంటే ఒక జీవి రావాలి అంటే ముందు ఏమొస్తుందో తెలుసా? ముందు జీవికి కావాల్సినటువంటి ఆహారం ముందు పుడుతుంది. ఎప్పుడు కూడా జీవి ముందు పుట్టదు. జీవికి కావాల్సినటువంటి, చూడండి, విశ్వం, ఆ సృష్టి, ఒక జీవి వస్తున్నది అంటే ఆ జీవికి వచ్చే కావాల్సినటువంటి ఆహారం ముందు సృష్టించి తర్వాత జీవిని తీసుకొస్తుంది. చూడండి, తల్లికి పాలు ముందు సృష్టించి తర్వాత బిడ్డను బయటకు తీసుకొస్తాడు. పాలను ముందు సృష్టించి అప్పుడు బిడ్డను బయటకు తీసుకొస్తాడు. ఎందుకంటే పుట్టగానే పాలు రెడీగా ఉంటాయి. అదేవిధంగా తల్లి గర్భం దాల్చినప్పుడు, సైన్స్ ప్రకారం, డాక్టర్ని కాబట్టి చెప్తున్నాను, గర్భం సైన్స్, మనిషి స్త్రీ గర్భం దాల్చినప్పుడు మొట్టమొదట ఏమి సృష్టించబడుతుందంటే ఆహారం సృష్టించబడుతుంది. ఆహారం ఒక చోట చేరుస్తుంది. ఆ ఆహారం అయిపోయిన తర్వాత అప్పుడు పిండం డెవలప్ అవుతుంది. ముందు ఆహారం రెడీ అవుతుంది. రెడీ చేసేసి అప్పుడు పిండం డెవలప్ అయ్యి అప్పుడు పిండం పెరిగే కొద్దీ ఈ ఆహారం కొంచెం. అట్లానే కోడిగుడ్డు ఉందనుకోండి. కోడిగుడ్డులో పచ్చసొన, తెల్లసొన అని 2 ఉన్నాయి. ఈ పచ్చసొన అనేది ఆహారం, ఈ తెల్లసొన అనేది జీవి. అంటే ముందు పచ్చసొన తయారవుతుంది, ఆహారం తయారవుతుంది, తర్వాత తెల్లసొన అంటే జీవి తయారవుతుంది. అంటే మొట్టమొదట ఆహారం తయారవుతుంది, తర్వాత జీవి తయారవుతుంది. ఇప్పుడు చెప్పండి, జీవి అంటే కోడి పిల్ల అంటే జీవితో సమానం. కోడి గుడ్డులో ఏముంటుంది? ఆహారం ఉంటుంది. ముందు ఆహారం, ముందు కోడి గుడ్డులో ఆహారం ముందు పుట్టి తర్వాత తెల్లసొన పుడుతుంది. అంటే ముందు కోడి గుడ్డు పుడుతుంది, ఆ కోడి గుడ్డు పుట్టిన తర్వాత కోడి పుడుతుంది. అంటే ముందు ఆహారం పుడుతుంది, తర్వాత జీవులు బయటకు వస్తాయి. అదేవిధంగా విత్తనంలో కూడా, విత్తనంలో మీరేముంటుంది? ముందు ఆ ఆహారం కనుక భూమిలో కనుక అదే కనుక ఉందనుకోండి, ఆ విత్తనం బయట ఉందనుకోండి, ఉపయోగం ఉందా? కానీ భూమిలో ఆహారం ఉన్నది కాబట్టి ఆ ఆహారం ముందుగా ఉండబట్టి దాంట్లో నుంచి మొక్క బయటకు వస్తుంది. అదే ఆహారం కనుక లేకుండా కనుక ఆ యొక్క దీన్ని కనుక మనం కనుక ఎండబెట్టామనుకోండి, బయట పెట్టామనుకోండి, ఉపయోగం. ఆ భూమిలో ఆహారం అనేది ముందు ఉంటుంది కాబట్టి తర్వాత దాని నుంచి ఇది రావడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి?
కాబట్టి అన్నం అనేది ముఖ్యము. అన్నము అనేది ముఖ్యము. ఓకే, ఇప్పుడు ధ్యానాన్ని గురించి మాట్లాడాలి అంటే ధ్యానానికి కూడా అన్నం ముఖ్యమా? ధ్యానానికి అన్నం ముఖ్యమా కాదా? ధ్యానం చేయడానికి అన్నం ముఖ్యమా కాదా? అన్నం కావాలి అనుకునే వాటి ఎదుగుతుంది. అందుకని సరదాగా మాట్లాడుకుందాం, లేకపోతే ఏదో నేను చెప్తుంటే మీరు విన్నట్టుండే. ఓకే, అన్నం అవసరం లేదు ధ్యానానికి అనుకునే వాటి ఎదుగుతుంది. ఓకే, ధ్యానానికి అన్నం కావాలి. ధ్యానానికి అన్నం కావాలి. ధ్యానం చేసేది ఎవరండి? మనమే కదా. ధ్యానం చేయాలంటే మొట్టమొదటి ఏం కావాలి? ధ్యానం చేయాలంటే మొట్టమొదటి కావాల్సిందేంటి? శక్తి కంటే ఇంకా ఒకటి కావాలి అమ్మా. వారికి ఇంటికి సపోర్ట్ కొట్టిండు సార్. ఫస్ట్ ధ్యానం చేయాలంటే దేహం కావాలి. ఎవరు రాయో రప్పో కొండో చేయలేదు కదా, సమం ధ్యానం చేయలేదు కదా. కాబట్టి ముందు దేహం కావాలి ధ్యానం చేయాలి అంటే. దేహం ఉంటేనే కదా ధ్యానం చేసేది. మరి దేహం కావాలంటే దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా మనం చెప్పుకున్నాం. కోడి పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? కోడి పిల్లకు ముందు ఏం పుట్టింది? ఆహారం పుట్టింది, అంతే కదా. కాబట్టి మనిషి ధ్యానం చేయాలంటే శరీరం కావాలి. శరీరం కావాలి అంటే ఏముండాలి? ముందు ఆహారం ఉండాలి. కాబట్టి శరీరానికి కూడా ధ్యానానికి కూడా మొట్టమొదట కావాల్సింది ఆహారం. ఆ ఆహారాన్ని, అన్నాన్ని ఇచ్చేటటువంటి వాడు రైతు. ఆ అన్నాన్ని ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి ధ్యానం ఎక్కడ ప్రారంభమైంది అంటే రైతుల దగ్గర ప్రారంభమైంది, వ్యవసాయదారుల దగ్గర ప్రారంభమైంది. ఎందుకంటే వాళ్ళు అన్నదాతలు కాబట్టి. అంటే ధ్యానాన్ని దానంగా ఇచ్చినటువంటి వాళ్ళందరూ మీరు రైతులు. కాబట్టి రైతు అంత గొప్పవాడు. అందరికంటే గొప్పవాడిని ఏమంటారు? రాజు అంటారు, అంతే కదా. అందరికీ దాన ధర్మాలు చేసేటటువంటి వాళ్ళందరిని ఏమంటారు? రాజే కదా చేసేది. ఎవరికి ఏమేమి కావాలో అందరికి ఇచ్చేది. అందుకని ఏమన్నారు మన వాళ్ళు? రైతే రాజు అన్నారు. రైతే రాజు అన్నారు. అంటే అర్థం ఏంటి? మనకు చాలామందికి అర్థం కాదు. రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు అంటే ఏంటంటే, రైతే రాజు అని ఎందుకన్నానంటే అందరికీ దానం చేసేటటువంటి వాడు, ఈ పర్టికులర్గా ఈ ధ్యాన దానం చేసేటటువంటి వాడు రైతే. ఏ రకంగా అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఈ విధంగా కనుక ఆలోచిస్తే రైతే రాజు. అర్థమైందండి? కాబట్టి అన్నం అనేది మొట్టమొదటిగా కావాలి. అన్నం ద్వారానే ఏమొస్తుంది? దేహం వస్తుంది. అందుకని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అన్నాద్ భవంతి భూతాని. అంటే అన్నము నుంచి సకల జీవులు వస్తాయి. అన్నం లేకపోతే జీవులు రావు అని చెప్పి వస్తాయి. అంటే మనం ధ్యానం చేయాలంటే మొట్టమొదట అన్నం కావాలి. అన్నం తర్వాత ఏం కావాలి? దేహం కావాలి. ఈ అన్నానికి దేహానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అన్నానికి దేహానికి దగ్గర సంబంధం ఉంది. అంటే అన్నానికి ఆహారానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది, అంతే కదా. మనం తినే ఆహారం. అందుకని మనం తినే ఆహారం మీద మన శరీరం ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారం మీద మన శరీరం ఆధారపడి ఉంటుంది. అందుకనే మనం ఎటువంటి ఆహారం కనుక తీసుకుంటామో మన దేహం అటువంటి యొక్క ఆలోచనని. అందుకే మీరు చూడండి, ధ్యానానికి ఆహారానికి దగ్గర సంబంధం ఉంది. చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఆహారం తిన్నారనుకోండి, ఆహారం తినగానే ఎట్లా ఏమైపోతారు మీరు? అన్నం తినగానే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, అంతే కదా. కరెక్ట్. అన్నం తినగానే నిద్ర వస్తుంది. అంటే ఏంటి? అన్నం తినంగానే నీకు ఒక రకమైనటువంటి ప్రపంచాన్ని అంతా మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతావు, అంతే కదా. మత్తు
మత్తు వస్తుంది. అంటే ఏంటి మత్తు అంటే అర్థం ఏంటి? ప్రపంచం అంతా కనిపించదు, మత్తులోకి వెళ్ళిపోతావు. అంటే నీకేం కనిపించదు. అంటే ఏంటి? నీకు తెలియకుండానే అన్నం తిరంగానే ఒక రకమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. అన్నం తినంగానే ఒక రకమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అదే కనుక మనకు కావాల్సిన అన్నం కంటే ఎక్కువ అన్నం తిన్నాం అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం అన్నం కనుక తింటే అంటే అప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఎక్కువ అన్నం తింటే నిద్రలోకి వెళ్ళిపోతాం. నీకు ఎంత అన్నం కావాలో అంత అన్నమే కనుక తినేతే ధ్యానంలోకి వెళ్ళిపోతాం. చక్కగా కూర్చొని ప్రశాంతంగా కూర్చోాలి, అంతే కదా. మరి తినంగానే నడవాలనిపిస్తుందా? లేదు. తినంగానే నిద్రపోకపోతే అనుకోవచ్చు, కానీ కూర్చోవాలనిపిస్తుంది. కూర్చొని హాయిగా ఫైనాన్స్ కనుక కొంతసేపు కూర్చోవాలనిపిస్తుంది. అంటే ఏంటి? నీకు తెలియకుండానే అన్నం తినంగానే నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోతావు. అది అన్నం యొక్క లక్షణం. నువ్వు తింటే ఇమ్మీడియట్గా నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి అన్నం యొక్క గొప్పతనం అది. ఆ అన్నాన్ని ప్రసాదించేటటువంటి వాడు రైతు. అందుకనే ఈ ధ్యానానికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటి? వ్యవసాయ ధ్యానం. అందుకని నేనేమని పిలవాలనుకున్నా తెలుసా? వ్యవసాయదారుడు అని పిలవదలుచుకోలేదు. నేను ఏమని పిలవాలనుకున్నాను తెలుసా? ఇక ముందు వ్యవసాయ ధ్యానుడు అని పిలవాలి. నేనందరూ వ్యవసాయదారులు కాదు, వ్యవసాయ ధ్యానులు అని చెప్పి పిలవాలి. మేము వ్యవసాయదారులం కాదండి, మేమందరం వ్యవసాయ ధ్యానులు అని చెప్పేది. కాబట్టి అటువంటి గొప్పవారు రైతులు. ఎందుకంటే నేను రైతులను చూసి చాలా రోజులు అయింది నాకు. ఎందుకంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడో చూశాను రైతుల్ని తిరిగి వచ్చి భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా విశ్వం తీసుకొచ్చి, మేము వచ్చినప్పుడు నేను కూడా నైల్లో కయ్యిల్లో చేసేసి ఎత్తి దీంట్లో ఎరువు బండల్లో ముందు కూర్చొని చేసేసి అది దంతలతోటి అదంతా లాగి చాలా చేసినాను చిన్నప్పుడు మర్చిపోయాము అవన్నీ. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఎక్కడికి మొదలయ్యామో మళ్ళీ అక్కడికి వస్తాం. అందుకే జీవితం కూడా అంతే కదా, ఎక్కడ మొదలయ్యావో చివరికి అక్కడ జారేదటమే అది జీవితం యొక్క లక్ష్యం కూడా. అందుకనే విశ్వం కూడా ఆ రకంగా తీసుకొచ్చి నన్ను మళ్ళీ కొన్నపాలు గ్రామాన్ని పరిచయం చేసింది. మా ఊరి పేరు కూడా సంతనూతల పాడు. మా ఊరి పిల్లలు కూడా పాడు అని వస్తుంది చివరికి, సంతనూతల పాడు. ఇది కొన్నపాడు అని చెప్పారు. ఓకే, కొన్నపాడు. అయితే ఈ ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే, అసలు ధ్యానం అనేది మనిషికి ఎందుకు అవసరం? ధ్యానం చేయకపోతే ఏమవుతుంది? అసలు ధ్యానం అనేది మనిషికి అవసరమా? ధ్యానం చేయకపోతే ఏమవుతుంది? ఎందుకు మనిషికి ధ్యానం? పత్రిజీ గారు మన అందరికీ ధ్యానం ఎందుకు చేయమన్నారు? ఆరోగ్యం కోసం. వెరీ గుడ్. ఇంకోటి శాంతి కోసం. వెరీ గుడ్. దేనికి వచ్చామో తెలుసుకుంటాం. ఓకే, వెరీ గుడ్. ఇందాక ఫస్ట్ మీరు ఏం చెప్పారండి? ఇక మీరేం చెప్పింది ఎందుకు చెప్పారు? ధ్యానం ఎందుకోసం అని చెప్పాను. ఫస్ట్ దేనికోసం? ఫస్ట్ మనకేం కావాలి? అందరూ ధ్యానం దేనికోసం చేస్తారు చూడండి. ఫస్ట్ దేనికోసం వస్తారు ధ్యానంలోకి? ఉన్న విషయం నిజంగా ఒప్పుకుందాం. ఎందుకు అంత దాపరికం? మేము ఎందుకు పుట్టారు అని చెప్పుకో, అది ఆలోచన లాస్ట్లో. ముందు మన అందరం ధ్యానంలోకి వచ్చేది ఆరోగ్యం కోసం. నాకు ధ్యానంలోకి రాగానే తలనొప్పి తగ్గింది, నాకు ధ్యానంలోకి రాగానే ముక్కు నొప్పి తగ్గింది, నాకు ధ్యానంలోకి రాగానే జలుబు తగ్గింది, కాబట్టి నేను ధ్యానంలోకి వచ్చాను. మనందరం ధ్యానంలోకి వచ్చింది ఫస్ట్ ఆరోగ్యం కోసం. ధ్యానంలోకి వచ్చేది ఆరోగ్యం కోసం. ఆరోగ్యం అంటే ఏంటి? మనకు ఆరోగ్యం లేదు, అందుకని ధ్యానంలోకి వచ్చాం. అయితే ఆరోగ్యం లేకపోతే ఏముంది మన దగ్గర? ఆరోగ్యం లేకపోతే ఏముంది? అది
అది ఆరోగ్యం లేకపోతే మన దగ్గర రోగం ఉంది. ఆ రోగం ఆరోగ్యం లేదు కాబట్టి లేదు, మన దగ్గర ఏముంది? రోగం ఉంది. దానికి మరి యొక్క పేరు 40 సంవత్సరాల నాడు ఎన్న ఈ మాట ఈ మధ్యలో లేదు. ఆయన బ్రాహ్మలు పండితుడు చెప్పాడు, ఈ మధ్య మాత్రం ఎన్నలా ఈ మాట. అందుకని మనందరం మళ్ళీ మాట్లాడుకుంటాం అప్పుడు విన్నాను. కాబట్టి మన దగ్గర ఏముంది? అనారోగ్యం ఉంది, లేకపోతే రోగం ఉంది. ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ధ్యానం చేస్తున్నాం, అంతే కదా. ఈ రోగం ఎలా పోతుంది? రోగానికి కారణం ఏంటి? అసలు రోగానికి కారణం ఏంటి? అనారోగ్యానికి కారణం ఏంటి? ఏమ్మా? దురాలోచన. కరెక్ట్గా చెప్పాలంటే రోగానికి కారణం రాగం. రాగం అంటే ఏంటో తెలుసా? ఒక దాని మీద ఇష్టం ఎక్కువగా కనుక రాగద్వేషాలు అంటారు చూడండి. రాగం అంటే ఎక్కువగా ఒకదాన్ని ప్రేమించటం, ద్వేషం అంటే ఒకదాన్ని ఎక్కువగా ద్వేషించటం. రోగానికి కారణం ఏంటంటే రాగం. దేని మీద రాగం? ఎక్కువగా రోగాలు ఎందువల్ల వస్తాయి? ఎక్కువగా ఆలోచన మీద కూడా కాదు, రోగాలు ఎక్కువగా నువ్వు ఏమేమి తింటావో దాని మీద ఆధారపడుతుంది, ఆహారం మీద ఆధారపడుతుంది. రోగాలకు మెయిన్గా కారణం ఏంటంటే ఆహారం. నువ్వు ఏ అయితే ఆహారం తింటావో ఆహారం కారణంగా రోగాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. అంటే నువ్వు తినే ఆహారం అంటే ఓన్లీ ఈ తినే ఆహారమేనా? ఇంకా అదొక్కటేనా నువ్వు తినే ఆహారం? అంటే మామూలుగా అన్నంలో ప్లేట్లో పెట్టుకొని తినేది ఒక్కటేరా మనం తినే ఆహారం? ఇంకా ఏమైనా వేరే ఆహారాలు ఏమైనా తింటున్నావా మనం? ఆలోచించి చెప్పండి కొద్దిగా. అదే తిండి తప్పితే ఇంకేమైనా ఆహారాలు తింటున్నావా మనం? నెయ్యి అయ్యేది అవి తప్పితే ఇవన్నీ తిండి కిందనే వస్తాయి కదా. తిండి ఇవన్నీ కాకుండా ఇంకేమైనా ఆహారాలు తింటున్నావా మనం? మాంసాహారం అవి కూడా తిండి కింద లెక్కే కదా. నువ్వు బీసే గాలి ఆహారం కదా, ఆహారమే కదా. బయట నుంచి ఏదైతే లోపలికి తీసుకుంటున్నావో అవన్నీ ఆహారాలే. కాబట్టి నువ్వు తీసుకునేటటువంటి గాలి ఆహారం. గాలి ఆహారంగా బతికేటటువంటి వాళ్ళు ఎవరు? వాయుదేవుడు. కానీ గాలి ఆహారం. నువ్వు తీసుకునే నీరు ఆహారం కదా, నువ్వు తీసుకునే నీరు కూడా ఆహారం. కాబట్టి నువ్వు తినేటటువంటి అన్నం ఉందనుకోండి, అన్నం కనుక చల్లగా ఉంటే తినగలమా? దాంట్లో వేడి ఉండాలి, అంతే కదా. అగ్ని ఉండాలి, అగ్ని కూడా ఆహారం. నీరు, అగ్ని, వాయువు. కాబట్టి ఇంకొకటి ఈ రకంగా అవన్నీ కూడా ఆహారం. వీటన్నిటికీ మించి ఇంకొక ఆహారాన్ని కూడా కంటిన్యూస్గా నువ్వు ఈ లోపల వేసుకుంటున్నావు. ఏంటి ఆహారాలు? ఇందాక మీరు చెప్పినట్టుగా ఆలోచనలు. ఈ ఆలోచనలు కూడా కంటిన్యూస్గా వేసుకుంటున్నాం. ఇందువల్ల మనిషికి అనారోగ్యం సంభవిస్తుంది. వీటన్నిటి మీద ఎక్కువ ఇష్టంగా నువ్వు ఏ ఇష్టమైన ఆలోచిస్తావంటే అది కంటిన్యూస్గా అదే గురించి ఆలోచిస్తుంటావు. నువ్వు ఎటువంటి ఇష్టమైన ఆహారం తింటూ ఉంటే అదే ఆహారాన్ని పొద్దుగూకులు తింటూ ఉంటావు. నీకు ఎటువంటి ద్రవం కావాలో, కోకోకోలా కావాలో, లేకపోతే ఇంకోటి కావాలో, ఇంకొకటి పొద్దుగూకులు అదే రకంగా తింటూ ఉంటావు. కాబట్టి నీకు మంచి వాసనలు ఏవైతే కావాలనుకున్నావో, మంచి మసాలా వాసనలు, అటువంటి వాసనల కోసం అని చెప్పి ఆ వాసనల కోసం ఫుడ్ తయారు చేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా నీలోకి ఆహారం లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఈ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంది? బాడీ దేంతో తయారైంది? పంచభూతాలతో తయారైంది. ఒప్పుకుంటారా? మన బాడీలో పంచభూతాలు ఉన్నాయి. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 భూతాలతో తయారు. అయితే ఈ 5 మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం కావాలి తెలుసా? ఈ 5 కూడా తగిన పాళ్లల్లో గనక మన దేహంలో గనక ఉంటే
ఉండాల్సినటువంటి పాళ్ళల్లో కనుక మన దేశంలో కనుక ఉంటే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. మన దేశంలో ఈ 5 కూడా తగిన పాళ్ళల్లో కనుక ఉంటే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ పాళ్ళు కనుక మారినాయి అనుకోండి, అప్పుడు మనం అనారోగ్యంగా పడిపోతాం. ఎందుకంటున్నా, అందుకని మనం తినవలసినటువంటి ఆహారం కరెక్ట్గా తీసుకోవాలి. తీసుకోవాల్సిన ఆహారం ఎంత తీసుకోవాలో తీసుకోవాలి, గాలి ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవాలి, నీళ్లు ఎట్లా కావాలంటే అంత తీసుకోవాలి, ఈ రకంగా ఆలోచనలు ఎలా కావాలంటే అలా తీసుకోవాలి. ఇదంతా తీసుకుంటే అప్పుడు ఆరోగ్యం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ అన్ని సమపాళ్లల్లో ఉండాల్సినటువంటి పాళ్లల్లో ఉంచగలిగేటట్టు కనుక చేయగలిగితే నీకు అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది. వీటన్నిటినీ చేయగలిగేటటువంటి శక్తి ఒకదానికి ఉంది. వీటన్నిటినీ చేయగలిగేటటువంటి శక్తి ఒకదానికి ఉంది. ఏంటా ఒకటి? ధ్యానం. వీటన్నిటినీ చేయగలిగే శక్తి ఒకటి. అంటే ఒక్కసారి కనుక రోజు నువ్వు కనుక 1 గంట సేపు కనుక ధ్యానం చేసావు అంటే నీకే కొన్ని రోజుల తర్వాత నువ్వు ఏది కావాలో, నీకు ఏది అవసరమో అదే తింటావు. నీకు తినాలని అనిపించదు. నువ్వు ఏదైతే అవసరమో అదే తింటావు. అదే కనుక తీసుకుంటే అదే రకంగా శ్వాస మీద ధ్యాస పెట్టి అదే రకంగా ఎంత కావాలో అంతసేపు దీర్ఘ శ్వాసలతో తింటాం. కాబట్టి నీకు ఆలోచనలు అవి కూడా నాశనం చేస్తాయి. కాబట్టి నీ ఆలోచనలు కూడా క్రమబద్ధీకరణ అవుతాయి. ఇవన్నీ జరిగినందువల్ల నీకు రోగం పోయి అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది. అందువల్ల మీ అందరికీ అంటే ధ్యానం వల్ల రోగాలు తగ్గుతాయా లేదా? తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి? ఇందువల్ల తగ్గుతాయి. కాబట్టి మీరందరూ నేను ధ్యానం చేస్తే రోగాలు తగ్గినాయి అని చెప్పడం తప్పు కాదు. తగ్గుతాయి. ఎందువల్ల తగ్గుతాయి? ఇది కారణం. మేము డాక్టర్లు ఏం చేస్తున్నాం, మీరు వస్తాం ఒక మందు ఇస్తాం. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఏం చేస్తారు, నాకు అందుకనే కొంతమంది డాక్టర్లు అంటే నేను చేసేదానికి దీనికి తేడా ఉంటుంది. నేనున్నానుకో ఎవరిని సార్ నాకేమొచ్చింది ఏంటంటే పక్కన కూర్చొని మొత్తం చెప్తా, నీకు ఇది జరిగిందయ్యా, నీకు ఇది జరిగిందయ్యా. ఇప్పుడు అక్కడ మంది ఇచ్చి వేసుకోపో అంటారు. సార్ నాకేంది చెప్తే నీకేమర్థమైందయ్యా? పోయావు, ఇచ్చావు, మంది ఇచ్చాను, వేసుకోపో 3 నెలల తర్వాత. కానీ అదే ధ్యానం. కానీ ఇప్పుడు ధ్యానం వల్ల జబ్బులు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి, ఎట్టా తగ్గుతాయో నేను వివరించి చెప్తున్నాను ఏమా. కాబట్టి ధ్యానం వల్ల జబ్బులు తగ్గుతాయి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ధ్యానం పని ఓన్లీ జబ్బులు తగ్గించడమేనా? ధ్యానం వల్ల ఓన్లీ జబ్బులు తగ్గటం కోసమేనా ధ్యానం? కాదు. ధ్యానం యొక్క శక్తి అపారమైంది. అసలు చెబితే ధ్యానం ఏం చేయగలుగుతుంది మనుషుల్ని, ఏమేమి దాని ప్రభావం ఏంటి కనుక చెబితే అసలు దానికి అంతంటూ లేదు. ధ్యానము కల్పవృక్షము అని చెప్పి అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధ్యానము కామధేనువు లాంటిది అని చెప్పి చెప్పటంలో ఎటువంటి అతిశక్తి యుక్తి. అయితే మనమేమనుకుంటున్నాము, కామధేనువు దగ్గరకు వెళ్ళి ఒక చెంచాడు పరుగు తోడుకోవడానికి ఒక చెంచాడు అదేమంటారు తోడిస్తావా అన్నట్టు. పెరుగు తోడుకోవడానికి కొద్దిగా పెరిగిస్తావమ్మా అని కామధేనువు దగ్గరికి వెళ్ళాడు. కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళి పప్పుచారులా వేసుకోవడానికి 2 గమ్మలు కరేపాకిస్తావా? నేనేమన్నా తప్పు చేశానా? అయిపోయిందా?
1 గంట వరకు కదా క్లాసు. అయితే మనం ఏంటంటే ఆ పెద్ద శక్తివంతమైనటువంటి ధ్యానం దగ్గరికి వెళ్ళి చిన్న 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 కోరికల కోసం మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ధ్యానం ఏమి చేయగలదో చెబితే అసలు చెప్పటానికి అంతం ఉండదు. ధ్యానం ఏం చేస్తుందంటే ఇంకొక విషయం చూడండి. సామాన్యంగా ఆధ్యాత్మికతలోకి కొత్తగా వచ్చేవాళ్ళు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తారు? ఫస్ట్లో ఎక్కడ మొదలు పెడతారు? అది నాకు అందుకనే నాకు కొన్ని పాటలు అంటే బాగా కరెక్ట్గా చెప్పేస్తారు సమాధానం. ఫస్ట్ ఎక్కడ మొదలవుంది? గుడిలో స్టార్ట్ అయింది. గుడిలో స్టార్ట్ అయింది. కాబట్టి మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారు? 4 యోగాలు చెప్పారు మోక్షం పొందాలి అంటే. మొట్టమొదటి యోగం పేరు ఏం పేరు? ఎవరు చెప్పేశారు ఆల్రెడీ. ఫస్ట్ యోగం గుడిలో జరిగే యోగం పేరు ఏం పేరు? ఆ యోగం భక్తి యోగం. ఫస్ట్ భక్తి యోగంతో మొదలుపెట్టారు. ఆ భక్తి యోగం తర్వాత కొన్ని రోజు గుడికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళంగానే 4 రోజులు రెగ్యులర్గా వెళ్తున్నాం అనుకోండి, ఆ పూజారి పరిచయం అవుతాడు. పరిచయం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? అయ్యా ఎవరో కొంచెం నీళ్లు ఒలికిచ్చారు అయ్యా, అదంతా మొడుగ్గా ఉంది, కొంచెం దాన్ని శుభ్రం చేసిపోతావయ్యా అని అడుగుతాడు. ఓకే, దేవుడి పని కదా, పుణ్యమని వస్తుంది అని చెప్పి కొంచెం తీసుకెళ్ళి దాన్ని శుభ్రంగా దృష్టి చేసి వెళ్ళిపోతుంటాడు. అయ్యా నాకేదో బాగుంది, రోజు నేను ఈ పని నేను ఇంకెవరికి చెప్పాక నేనే చేస్తాను అంటాడు. అంటే భక్తి యోగంలో నుంచి ఎక్కడికి వచ్చావు నువ్వు? సేవయోగానికి మరి ఒక పేరేంటి? కర్మయోగంలోకి వచ్చాం. అలా రోజు చేస్తా కర్మయోగంలోకి వస్తాం. అలా రోజు వస్తా పోతా ఒక 2 రోజులు 2-3 నెలలు చేస్తూ ఉంటే ఈ రకంగా పక్కన గుడికి వచ్చారనుకోండి, ఈయనేదో మైక్లో వినిపిస్తుంది, నేను చెప్పే మాటలు మైక్లో వినిపిస్తుంది. ఈయనేదో ఇంటికి పోయి ఏం చేద్దాం, కొంచెం కూర్చొని వినిపోదాం, లేకపోతే ఆ గుడి పక్కనే ఎవరో హరిదాసుడు ఏదో కథ చెప్తూ ఉంటాడు. ఇంటికి పోయి ఏం చేస్తానంటే చూసాం కదా, కొంచెం ఆగిపోదాం, కొంచెం అరగంట సేపు కూర్చొని పోదాం అని చెప్పి అది విని ఆయన చెప్పే మాటలు విని దాని గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఏ యోగంలోకి వచ్చాం ఇప్పుడు? కాదు, ఏం నేర్చుకున్నాం అతని దగ్గర? జ్ఞానం నేర్చుకున్నాం. కాబట్టి ఈ యోగం పేరు ఏం పేరు? జ్ఞానయోగంలోకి వచ్చాం. భక్తి యోగంలో అయిపోయింది, కర్మయోగం అయిపోయింది, జ్ఞానయోగం అయిపోయింది. ఈ జ్ఞానయోగంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానంతో అప్పుడు ఇక చూసి ఆ జ్ఞానాన్ని అంతా పొందిన తర్వాత హాయిగా ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చొని ధ్యానం చేసుకుంటాం. కాబట్టి అప్పుడు ధ్యానయోగంలోకి వెళ్తాం. ఈ ధ్యానయోగానికి మరి ఒక పేరేంటో తెలుసా? ధ్యానయోగానికి ఇంకొక పేరు ఉంది. ఏంటా పేరు? రాజయోగం అంటారు దీన్ని. ధ్యానయోగానికి మరి ఒక పేరు రాజయోగం. అంటే ఏంటో తెలుసా? ఈ యోగాలు మొత్తానికి కూడా రాజు అయినటువంటి యోగం రాజయోగం. వీటన్నిటి కూడా రాజు అయినటువంటి యోగం రాజయోగం. అంటే వీటన్నిటికంటే ఎక్కువ చివరికి నీకు మోక్షం పొందాలంటే నువ్వు చివరిగా రాజయోగంలోకి వెళ్ళకుండా నువ్వు మోక్షాన్ని పొందలేవు. డెఫినెట్గా నువ్వు రాజయోగంలోకి వెళ్ళాల్సిందే. కాబట్టి మీరందరూ భక్తి యోగం చేశారో లేదో నాకు తెలియదు, కర్మయోగం చేశారో లేదో నాకు తెలియదు, జ్ఞానయోగం చేశారో తెలియదు, అందరూ మాత్రం రాజయోగంలో ఉన్నారు. అంటే ఏంటి? మోక్షానికి చాలా దగ్గరగా వచ్చేసారు మీరందరూ చాలా మోక్షానికి చాలా దగ్గరలో ఉన్నారు. అంటే లేకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు గనక అది గనక లేకపోతే, మీరందరూ మోక్షానికి దగ్గరలో గనక లేకపోతే, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈరోజు ఇక్కడ వచ్చి ఈ క్లాసు వినేవాళ్ళు కాదు. మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఈ క్లాసు ఇంతసేపు కూర్చొని ఎండల్లో కూర్చొని కూడా వింటున్నారు అంటే
మీరు చేసినటువంటి గత జన్మలలో మీరు సాధించినటువంటి మీకు తెలియకుండానే మీరు సాధించినటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి మిమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. లేకపోతే సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి అందరికీ దక్కలేదు. కొన్నిపాళ్ళు ఎంతమంది జనం ఉన్నారు, అందరు ఇక్కడికి రాలేదే. కేవలం మీరు మాత్రం ఎందుకు కూర్చున్నారు? ఏంటి వాళ్ళకి మీకు తేడా? ఎందుకంటే వాళ్ళందరికంటే మీరు ఒక అడుగు ముందున్నారు. ఆ విషయం మీకు తెలవచ్చు, తెలవకపోవచ్చు, అది వేరే విషయం. ఆ విషయం మీకు తెలవచ్చు. అన్ని విషయాలు తెలిసే జరగవు, తెలవకుండానే జరుగుతూ ఉంటాయి. అందుకనే ఏమంటారు తెలుసా, మన కర్మను 3 రకమైనటువంటి కర్మలుగా విధించారు మన వాళ్ళు. మన కర్మలని ఫస్ట్ కర్మ పేరు ఆగామి కర్మ అంటారు. రెండో రకమైనటువంటి కర్మ పేరు సంచిత కర్మ అంటారు. మూడో రకమైనటువంటి కర్మ పేరు ప్రారబ్ధ కర్మ అంటారు. సంచిత కర్మ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ కర్మ ఉంది చూడండి, ఇది సంచిత కర్మ. సారీ ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఇప్పుడు ఏ కర్మ అయితే మీరు చేస్తున్నారో ఆ కర్మని ఆగామి కర్మ అంటారు. ఇప్పుడు చేస్తున్న కర్మను మీరు చక్కగా ధ్యానాన్ని గురించి వింటున్నారు కాబట్టి ఇది ఆగామి కర్మ. ఈ ఆగామి కర్మ ఏమవుతుందో తెలుసా? మీకు తెలియకుండానే మీ వెనక దగ్గర ఒక సంచి ఉంటుంది. ఈ సంచి ఉంటుంది. ఈ కర్మని అని చెప్పి మనం ఏదన్నా టీ తోటల్లో గొడ్డుగుట్టు వెనక్కేస్తారు చూడండి. కాబట్టి ఈ కర్మ చేసేసి వెనక్కేసేస్తాం. అక్కడ వెనక సంచి నిండుతూ ఉంటుంది, ఈ కర్మల సంచి నిండుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని కర్మలు ఏం చేస్తాము, చేయంగానే అనుభవించేస్తాం. ఏంటది? అన్నం తిన్నాం, ఆకలి తీరింది, అయిపోయింది. అప్పుడేంటి? ఆగామి కర్మ, అప్పుడే తీరిపోయింది. కొన్ని కర్మలు ఏంటంటే చేయంగానే తీరవు. ఈ కర్మకి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఇప్పుడే ఇవ్వను, కొంచెం లేటుగా ఇస్తా, కొంచెం తర్వాత ఇస్తానంటాడు. అప్పుడేం చేస్తాం? ఆ కర్మను తీసుకెళ్ళి బ్యాంకులో పడేస్తాం. ఇమ్మీడియట్గా ఉపయోగించుకోం. తీసుకెళ్ళి ఆ డబ్బులు తీసుకెళ్తాం, రాగానే కొంత ఉపయోగించుకుంటాం డబ్బుని. కొన్ని డబ్బులు అవసరంలా మనకు ప్రస్తుతం, అందుకని బ్యాంకులో పడేస్తాం. అంటే ఏంటి? ఒక సంచిలో పడేస్తాం. మన ఇంట్లో దాచిపెట్టుకున్నట్టుగా ఒక సంచిలో పడేస్తాం. ఆ కర్మల్ని ఏమంటారంటే సంచిత కర్మ. సంచిలో వేసుకునేటటువంటి కర్మల పేరు సంచిత కర్మ. అంటే సంచిలో వేసుకునే కర్మలు కాదు, మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. సాంస్క్రిట్లో సంచిత కర్మ అంటారు. దానికి సంచి అని పేరు పెడితే మీకు అర్థమవుద్ది అని చెప్పి అంతేగాని సంచిత కర్మ అంటే సంచిలో వేసుకునే కర్మ అని కాదు. వెనక సంచిలో వేసుకొని ఇలా అనుభవించి ఏం చేస్తాం? చనిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ. కాబట్టి మనం అందరం ఏం చేస్తాం నెక్స్ట్ జన్మలో? కాబట్టి ఈ జన్మలో ఈ ఆగామి కర్మలన్నీ చేసుకున్నాం కాబట్టి ఒకవేళ మనకి ఈ జన్మలో మోక్షం రాలేదనుకోండి, నెక్స్ట్ జన్మ ఎత్తుతాం. నెక్స్ట్ జన్మంగానే ఏమవుతాయి? అప్పుడు ఈ సంచిలో ఉన్నటువంటి కర్మల్ని ఒక్కొక్క దాన్ని బయటకు తీసుకుంటాం. అంటే బ్యాంకులో వేసుకున్నటువంటి డబ్బుల్ని అవసరం వచ్చినప్పుడు కొంచెం డ్రా చేసుకుంటాం. అది మనం ఉపయోగించేటువంటి సంచిత కర్మ. అంటే బ్యాంకులో పడేసుకుంటుంటాయి. ఆ బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఉంది చూడండి, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ మొత్తం కూడా సంచిత కర్మలు. ఇట్రా ఎలా ఇట్రా, నువ్వు రామ్మ, నేను నుంచుంటాను. నేను నుంచుంటా, నాకు నుంచోవడం ఇష్టం లేదమ్మా. కాబట్టి ఈ బ్యాంకులో వేసుకున్నటువంటి కర్మల్ని ఏమంటారు తెలుసా? సంచిత కర్మలు. అంటే అవి ఇంకా బ్యాంకులోనే ఉన్నాయి, ఇంకా నువ్వు బయటికి రాజేయాల, బ్యాంకులోనే ఉన్నాయి. కాబట్టి ఈ బ్యాంకులో పడినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కూడా సంచిత కర్మలు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ జన్మెత్తిన తర్వాత ఆ బ్యాంకులో వేసుకున్నటువంటి కర్మల్ని ఒక్కొక్క దాన్ని లాక్కొని నువ్వు ఉపయోగించుకుంటావు. ఇప్పుడు మీరు కొంతమంది ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే మీ యొక్క ప్రారబ్ధ కర్మ వల్ల మీరు ఇక్కడికి వచ్చున్నారు.
అంటే మీరు ఎప్పుడో ఇంకొక జన్మలో పాత జన్మలలో ఏదో చేసుకొని ఏదో తెలుసుకొని మీకు తెలియకుండానే ఆ సంచిత కర్మల్లో మీరు బ్యాగులో వేసుకొని ఈ జన్మలో ఇప్పటిదాకా కొంతమంది ఏం సార్ అసలు నాకు ఏమి తెలియదండి, ఈ ధ్యానాన్ని గురించి నాకేం తెలియదు, నేను ఎప్పుడు ఆలోచించడం కూడా ఆలోచించలేదు, ఈరోజు ఫస్ట్ టైం వింటున్నాను అని చెప్పి అంటారు. ఎందుకు ఫస్ట్ టైం మీరు వింటున్నారు మీకు తెలియకుండానే ఇక్కడికి వచ్చి మీకు ఎందుకు అర్థమైపోతుందంటే మీరు ఆల్రెడీ దీని గురించి మీరు గత జన్మలలో తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు చెబుతుంటే ఇది ఈజీగా అర్థమైపోతుంది. అర్థం కాలేదు. అందుకని ఇప్పుడు మీరు చేసుకునేటటువంటి కర్మ ఏంటి, ప్రారబ్ధ కర్మ వల్ల మీకు మంచి జరుగుతుంది. కొంతమందికి ఈ ప్రారబ్ధ కర్మ వల్ల మంచులు జరుగుతాయి, కొంతమంది ప్రారబ్ధ కర్మల వల్ల చెడు కూడా జరుగుతుంది. ఈ ప్రారబ్ధ కర్మ వల్ల చెడు కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి ఎంత గొప్పవాడు. రమణ మహర్షికి ఏమొచ్చిందో తెలుసా? క్యాన్సర్ వచ్చింది. రమణ మహర్షి కారణం వచ్చింది. అందరూ పోయి అడిగారు, ఏంటి స్వామి ఎవరు మీరు సామాన్యులా, దైవ సమానులు, మీకు క్యాన్సర్ రావడం ఏంటి, మీరు క్యాన్సర్ వస్తే మీరు తగ్గించుకోవచ్చు కదా అని చెప్పంటే ఏమన్నాడు ఆయన, ఇది నాకు వచ్చింది కాదు, ప్రారబ్ధ కర్మ. అది గనక నేను అనుభవించకుండా నేను గనక తగ్గించుకున్నాను అనుకో మళ్ళీ పడుతుంది, మళ్ళీ బ్యాంకులో పడుతుంది, మళ్ళీ డ్రా చేసుకోవాలా, మళ్ళీ అనుభవించాలా, కాబట్టి మళ్ళీ జన్మెత్తాలా. నా ఉద్దేశం ఏంటి, మోక్షం ఉంది, మళ్ళీ జన్మ ఎత్తకూడదని నేను ఆలోచిస్తుంటే మీరందరూ తగ్గించుకోండి అని చెప్పి నేను తగ్గించి మళ్ళీ దీన్ని అనుభవించడం కోసం మళ్ళీ జన్మెత్తి ఇదేనా జన్మ ఎత్తడం పోవటం ఇదేనా, కాబట్టి నేను తగ్గించుకోను, నేను అనుభవిస్తాను అని చెప్పి ఎవరిని దగ్గరకు రానియకుండా అనుభవించాడు. అయితే మనకు కూడా అటువంటి కష్టాలు వస్తాయి. అయితే ఒక క్యాన్సర్ని ట్రీట్మెంట్ లేకుండా భరించడం ఎంత కష్టం, సామాన్యమా? కష్టమా కాదా? చాలా కష్టం. కానీ అంత గొప్ప అంత పెద్ద క్యాన్సర్ని, అంత భయంకరమైనటువంటి నొప్పి ఉన్నటువంటి క్యాన్సర్ని రమణ మహర్షి దేని ద్వారా జయించాడు? ధ్యానం ద్వారా జయించాడు. నేను వెళ్ళాను, విరూపాక్ష గుహ అని ఉంటుంది. మీరు ఎంతమంది వెళ్ళారు? కొండ మీద విరూపాక్ష గుహ అని ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు ఆయన ఆ గుహలో కూర్చొని ధ్యానం చేశాడు. ఆ ధ్యాన శక్తి ప్రభావం వల్ల ఒక పక్కేమో బాడీ ఏం కావాలి, క్యాన్సర్ రావాలి. ఎందుకంటే ప్రారబ్ధ కర్మ, తప్పించుకోలేడు, కాబట్టి క్యాన్సర్ వచ్చింది. అయితే ఆ క్యాన్సర్ని తట్టుకోగలిగినటువంటి శక్తి కూడా నీకు ఇస్తాడు. అప్పుడు క్యాన్సర్ వస్తే ఏమైంది? మనకేంటి క్యాన్సర్ ఎందుకు వద్దనుకుంటున్నాము? క్యాన్సర్ వల్ల నేను ఆ బాధను తట్టుకోలేను కాబట్టి నాకు క్యాన్సర్ వద్దు అంటున్నాం. క్యాన్సర్ వచ్చినా ఆ క్యాన్సర్ వల్ల నీకు బాధ అనేది కనుక తెలియకుండా కనుక ఉంటే క్యాన్సర్ వస్తే ఏమైంది? మన వల్ల ఏం ఉపయోగం కదా. ఏమన్నా క్యాన్సర్ వల్ల బాధ అంటే క్యాన్సర్ ఎందుకు వద్దంటున్నాం మనం? క్యాన్సర్ వల్ల బాధ వస్తుంది కాబట్టి క్యాన్సర్ వద్దంటున్నాం. అందుకనే రమణ మహర్షి అన్నాడు, నాకు క్యాన్సర్ కావాలి కానీ బాధ లేకుండా నేను చేసుకోగలను. దేని ద్వారా? ధ్యానం ద్వారా. కాబట్టి మీ అందరికి కూడా చాలా కష్టాలు వస్తాయి జీవితాల్లో. ఎందువల్ల వస్తాయి? అదే నేను ధ్యానం చేస్తున్నాను, కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే వస్తాయి. ఎందుకు వస్తాయి కష్టాలు? ఈ జన్మల వల్ల కాదు, ప్రారబ్ధ కర్మ వల్ల కష్టాలు వస్తాయి. అయితే ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా ధ్యానాన్ని కనుక పట్టుకుంటే ఆ కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలని దాటే శక్తి ధ్యానం ఇస్తుంది. కష్టాలు పోకపోవచ్చు, ధ్యానం చేస్తే కష్టాలు పోతాయి అనుకోవద్దండి. ధ్యానం చేస్తే కష్టాలు పోతాయి అనుకోవద్దు.
ధ్యానం చేస్తే కష్టాలని తట్టుకొని దాటే శక్తి మీకు వస్తుంది. అది చాలదా? చాలు. కష్టాలు రాకూడదు అని అనుకోవద్దు. కష్టాలు వచ్చినా తట్టుకొని వాటిని గురించి నేర్చుకొని 10 మందికి ఎవరైనా కష్టపడుతూ ఉంటే నాకు నీలాగే కష్టం వచ్చింది, నేను ఈ రకంగా చేసుకుని నా కష్టాన్ని దాటాను, కాబట్టి నువ్వు కూడా దాటు అని చెప్పి నీ యొక్క అనుభవాన్ని 10 మందితో పంచుకొని నువ్వు బయటపడి 10 మందిని బయటపడేటువంటి శక్తి నీకు వస్తుంది. దీనివల్ల ధ్యానం వల్ల. కాబట్టి ధ్యానం కష్టాలని తొలగిస్తుంది అని మాత్రం అనుకోవద్దు. కష్టాలని దాటే శక్తి నీకు ఇస్తుంది, తద్వారా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ధ్యానం చేయనటువంటి పనులు లేదు. అంటే ధ్యానం అంటే ఏంటి అసలు? ఒక 20 నిమిషాలు ఉంది. మస్తాన్ గారు 1 గంట వరకు కదా? 1 గంట వరకు కదా? ఓకే. ఇంకొకటి, అసలు ధ్యానం వల్ల ఏం జరుగుతుంది? ధ్యానం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ధ్యానం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి? ధ్యానంలో మనిషి దేవుడిగా మారిపోతాడు. మనిషి మాధవుడిగా మారిపోతాడు. నీ దేహం దైవంగా మారిపోతుంది. అంటే ఏమిటి? దైవంగా మారటం అంటే ఏమిటో ఒక్క నిమిషం ఆలోచిద్దాం. దైవానికి ఒక పేరు ఉంది. అందరికీ 3 పేర్లు ఉంటాయి, గుర్తుందా? నా పేరు ఉంది, సోదనగుంట అనిల్ ప్రసాద్ నా పేరు. సోదనగుంట అనేది ఏంటి? మా ఇంటి పేరు. అనిల్ ఇంకో పేరు ఉంటుంది ప్రసాద్. అలా చాలామందికి మనందరికీ 3 పేర్లు ఉంటాయి. రామ, రావ్, తూనుగుంట. రామ ఒక పేరు, రావ్ ఒక పేరు, తూనుగుంట ఇంకో పేరు. అట్లనే మనందరికి కూడా ఎక్కువగా 3 కోటయ్య చౌదరి మా నాన్న పేరు. సోదనగుంట కోటయ్య చౌదరి, సోదనగుంట కోటయ్య చౌదరి. అట్లానే దేవుడికి కూడా ఒక పేరు ఉంది. ఆ పేరుల్లో కూడా 3 పేర్లు ఉంటాయి. ఏమిటా దేవుడి పేరు అంటే, రాముడు, లక్ష్మణుడు, కృష్ణుడు ఈ కాదు దేవుడి పేర్లు. వీళ్ళందరూ ఒక చోట నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళ తాత ముత్తాత కూడా ఉన్నాడు. ఆ దేవుడి పేరు ఏంటంటే సత్ చిత్ ఆనందం. అది దేవుడి పేరు. సత్ చిత్ ఆనందం అది దేవుడి పేరు. రాముడు, కృష్ణుడు ఇవన్నీ వేరు మనం పెట్టుకున్న పేర్లు. అసలు పేరు ఒక పేరు ఉంది దేవుడికి, ఏంటంటే సత్ చిత్ ఆనందం. ఓకే. అసలు ఈ 3టికి కనుక అర్థం చేసుకుంటే నువ్వు ధ్యానంలో దేవుడిగా ఎలా మారిపోతావు అనే విషయం నీకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ లక్షణం ఏంటంటే, దేవుడికి దైవంగా నువ్వు మారుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో మార్పు వస్తుంది. అంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలుసా? ఆనందంగా ఉంటావు. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. ఆనందానికి సంతోషానికి మళ్ళీ తేడా ఉంది. మీరు గమనించారు ఎవరన్నా? సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం వచ్చింది అంటే దాని వెనకెడితే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. మీరందరూ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారండి. వెరీ గుడ్. అది సంతోషం రాగానే దాని కిందకి దుఃఖం వస్తుంది. ఒక అల లాంటిది అన్నమాట సంతోషం అనేది. అల గనక పైకి వెళ్ళింది అంటే మళ్ళీ కిందకి దిగాల్సిందే. పైకి వెళ్ళి అక్కడే నుంచోదు. నీళ్లు పైకి వెళ్ళినాయి అంటే కిందకి దిగాల్సిందే అలా. కాబట్టి సంతోషం వచ్చిందంటే దుఃఖం రావాలి. అలానే ఈ పైకి వెళ్ళేదానికి కిందకి దిగేదానికి మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది. దాని పేరే ఆనందం. అంటే ఆనందంలో సంతోషం ఉండదు, ఆనందంలో దుఃఖం ఉండదు. అంటే ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే మీరు ఏదన్నా చీరాల వెళ్ళి సముద్రంలో చూసారనుకోండి, ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తున్నారు అనుకోండి. సూర్యోదయాన్ని చూడగానే ఎంత హ్యాపీగా ఆనందంగా చూస్తూ ఉంటాం. సూర్యోదయం రాగానే ఎగిరి గంతులేస్తామా? సూర్యోదయం అని చెప్పి గంతులేస్తామా? వేయం.
గంతులు వేస్తే దాన్ని ఏమంటారు? సంతోషం అంటాం. అలానే సూర్యోదయం కొంచెం అయిపోయిన తర్వాత అయిపోయింది, అమ్మ సూర్యోదయం పోయింది, నాకు మళ్ళీ కావాలి నడుస్తావా? ఏమో దుఃఖం ఉండదు. కాబట్టి నేను అలానే చూస్తా హ్యాపీగా కొంచెంసేపు అలానే కూర్చుంటాను. దాన్ని ఆనందం అంటారు. ఇంకోటి ఏం చేస్తాడు పక్కనోడు, అబ్బా సూర్యోదయం బ్రహ్మాండంగా ఉంది, ఇమీడియట్గా నేను వెళ్ళి ఒక కెమెరా తీసుకొచ్చి దాన్ని ఫోటో తీస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఎగిరి గద్దులు వేసేసి రూమ్కి వెళ్తాడు. రూమ్కి వెళ్ళి కెమెరా తీసుకొస్తాడు. వాడు ఏం పొందుతున్నాడు? అప్పుడు సంతోషం పొందుతున్నాడు. ఆనందం కాదు, సంతోషం. తీరా దీని రూమ్లోకి వెళ్ళి కెమెరా తీసుకొచ్చి చూద్దాం అని చెప్పి చెప్పేటప్పటికి ఆ సూర్యోదయం కాస్త అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది? వాడికి దుఃఖం వస్తుంది. కానీ వీడు ఆనందం వచ్చినప్పుడు ఆనందించాడు, పోయిన తర్వాత ఆనందించాడు, అట్లనే. కాబట్టి ఆనందానికి, సుఖానికి, దుఃఖానికి, సంతోషానికి తేడా అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుడిగా మారినటువంటి వాడు ఎట్లా ఉంటాడు? ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అందుకనేంటి? సత్ చిత్ ఆనందం. ఆనందం అనేది దైవాన్ని యొక్క మొట్టమొదటి. ఓకే, ఇప్పుడు చిత్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. చిత్ అంటే ఏమిటంటే చైతన్యము అని అర్థం. అంటే చైతన్యము అంటే ఏమిటంటే నేను ఆనందంగా ఉన్నాను అని ఎరుకుతో ఉండటాన్ని చైతన్యం అంటారు. అర్థమవుతుందా? నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పి ఎరుకుతో ఉండటాన్ని చైతన్యం అంటారు. చైతన్యము లేకుండా ఉండే స్థితి ఎవరన్నా చెప్పగలరా? నేను ఇట్లా ఉన్నానని చెప్పకుండా తెలియని స్థితి ఒకటి ఉంటుంది మనకు రోజు. అది మనకు నిద్రలో ఉన్నాం అనుకోండి, నిద్రపోయినప్పుడు నేను ఉన్నానని నీకు తెలియదు కదా, కానీ ఎరుకులో ఉన్నప్పుడు నేను ఉన్నాను అని నీకు తెలుస్తుంది. దాన్ని చైతన్యము అంటాం. చిత్ అంటే నువ్వు ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉన్నాను అని ఎరుకుతో ఉండాలి. ఎప్పుడు? ఇవాళ, నిన్న, రేప, ఒక నెల తర్వాత ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. నిన్న కాదు, రేపు ఇస్తాను ఆనందం అంటే కుదరదు. ఇప్పుడే సరే, ఇప్పుడు ఇస్తా, ఒక గంట తర్వాత తీసుకునేదా? నో, ఇప్పుడు కావాలి, గంట తర్వాత కూడా కావాలి. ఒక గంట తర్వాత ఇస్తా, రేపు తీసేసుకుంటా ఆనందం. నో, రేపు కూడా కావాల్సిందే. ఎప్పుడు ఉండాల్సిందే నాకు ఆనందం అని అందరం కోరుకుంటాం. ఎప్పుడు ఉండేటటువంటి దాన్ని ఏమని పిలుస్తామో తెలుసా? నిన్నుండి, ఇవాళ ఉండి, రేపు ఉండేటటువంటి దాన్ని ఏమని పిలుస్తామో తెలుసా? దానికి ఒక పేరు ఉంది. ఏమిటి తెలుసా? సత్యము. ఎప్పుడు ఉండేటటువంటి దాన్ని ఏనైనా కూడా ఒక పేరుతో పిలుస్తాం. ఏంటి ఆ పేరంటే సత్యము. కరెక్ట్. ఎప్పుడు మారదు కాబట్టి దాన్ని సత్యము. అందుకని 3 రకాలు చెప్తారు: సత్యము, మిథ్య, అసత్యము అని చెప్పి. ఎప్పుడు ఉండేటటువంటి దాన్ని సత్యము అంటారు. అసలు ఎప్పుడు ఉండనటువంటి దాన్ని అసత్యం అంటారు. కానీ మనం చెప్పుకుంటుంటాం, కానీ అసలు ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? కుందేటి కొమ్ము ఉంటుందా? కుందేటి కొమ్ము ఉంటుందా? ఎవడన్నా వచ్చి కుందేటి కొమ్ముతో కొడతాను నేను అన్నాడు అనుకోండి, పిచ్చోడు రావుడు అని చెప్పాడు. ఎందుకు? కుందేటికి కొమ్ము ఉండదు కాబట్టి అది అసత్యం. మిథ్య అంటారు. మిథ్య అంటే ఏంటి? ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఉండదు. ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఉండదు. ఎండమావులు. అబ్బో 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 అబ్బో, అద్భుతం సార్, బ్రహ్మాండం. అందరూ కూడా కట్టండి. మీరు అసలు ముందే నాకు పండిపోయినారు. ఎండమావి. ఎండమావి దూరంగా నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఉండవు. అద్దంలో నీ యొక్క ప్రతిబింబం, నువ్వే అద్దంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ నిజంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫోటో తీసినా కూడా పడుతుంది. అద్దంలో కూర్చొని నువ్వు ఫోటో తీసావనుకో, నీ బొమ్మ పడుతుంది అని ఉన్నావా? లేదు. దాన్ని మిథ్య అంటాం. కాబట్టి సత్యము అంటే ఏమిటంటే ఎప్పుడూ ఉండేటటువంటి దాన్ని సత్యము అంటాం. అంటే ఎప్పుడూ ఉండాలి, ఆనందంగా ఉండాలి,
ఎప్పుడూ నేను ఆనందంగా ఉన్నాను అని నేను ఎరుకుతూ ఉండాలి. సత్ చిత్ ఆనందము, ఈ మూడు గనక ఉన్నటువంటి వాడిని దైవము అని పిలుస్తారు. మనలో ఎవరైనా సరే ఆ రకంగా ఉన్నాం అనుకోండి, మనమే దైవాలం. కాబట్టి నువ్వు గనక ధ్యానం కనుక చేసి, ధ్యానంలో కనుక చేసి కొన్ని రోజుల తర్వాత నువ్వు ఈ యొక్క స్థితిలో ఉండటం పెరిగిపోతుంటుంది. ఫస్ట్లో 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు అదే స్థితిలో ఉంటాం. ఎప్పుడు ఆనంద చైతన్య స్థితిలో నేను ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఇప్పుడు ఆనందంగా ఉంటున్నాను. చాలామంది మేము మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు ఆనందంగా ఉంటున్నాను సార్ నేను అంటాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు సత్ చిత్ ఆనంద స్వరూపుడిగా మారిపోయావు. సచ్చిత్ ఆనంద స్వరూపుడిగా మారిపోయావు అంటే అర్థం ఏంటో? ఎవరిలాగా మారిపోయావు? నువ్వు భగవంతుడిగా మారిపోయావు. అలా భగవంతుడిగా మారిపోయినప్పుడు భగవంతుడికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఈ విశ్వంలో ఉందా? లేదు. కాబట్టి నువ్వే భగవంతుడిగా మారిపోయినప్పుడు నీకు ఈ విశ్వంలో అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉంటుందా? ఉండదు. ఆ స్థితిలో నువ్వు ఏమి అనుకుంటే అది జరుగుతుంది. మాటే మంత్రం. నువ్వు ఏం అనుకుంటే అది జరుగుతుంది. నీకు అసాధ్యమైనటువంటి ఏదీ లేదు. అందుకనే నీవే సృష్టికర్తవు అని చెప్పి ఒకటి వస్తారు. ఏంటది? నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. అబ్బా, చాలా సంతోషంగా ఉందమ్మా, ఈరోజు చక్కగా చెప్తున్నారు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్పి మన పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పారు మనకి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్పి అంటే ఏంటి? నువ్వు గనక ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. అంటే నువ్వు ఏది కావాలి అంటే అది సృష్టించుకోగలవు. ఎందుకు సృష్టించగలవు? మిగతా వాళ్ళందరూ ఎందుకు సృష్టించలేకపోతున్నారు? నేను ఎందుకు సృష్టించుకోగలను అంటే నేను ధ్యానం చేస్తున్నాను, మిగతా వాళ్ళు ధ్యానం చేయలేరు. నేను దైవంగా మారిపోయాను, వారు ఇంకా ఆ స్థితికి రాలేదు. కాబట్టి మన అందరం కూడా దైవాలుగా మారగలిగేటటువంటి శక్తి మన దగ్గర ఉన్నది. దేని ద్వారా? ధ్యానం చేయటం ద్వారా. ఆ ధ్యానాన్ని మనం ఏం చేయాలంటే చేసే పద్ధతిలో, చేసే విధంగా ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు చేస్తూ ఏముందండి ధ్యానం? చాలా సులభం కదా. పైసా ఖర్చుందా? అవునా? దేవుడికి అగరబత్తీలు కొనాలా, పూలు కొనాలా, టెంకాయ కొనాలా, కర్పూరం కొనాలా, సాంబ్రాణి గడ్డీలు కొనాలా, ఏదన్నా బస్సు ఎక్కి ఎక్కడికన్నా వెళ్ళాలా? ఏం కావాలి? కూర్చొని కళ్ళు మూసుకోవడం ధ్యానం. ఎంత సులభం అండి, ఎంత ఈజీ. పైసా ఖర్చు లేకుండా చేయగలిగేది ధ్యానం. ఇది సులభమా? ధ్యానం చేయడం సులభమా? చెప్పటానికి సులభం, కానీ కూర్చొని చేయడానికి కష్టం. ఎందుకు? మనస్సు. అంటే మన మనసుని దేంతో పోలుస్తారు తెలుసా? దేంతో పోలుస్తారు? అబ్బో, అద్భుతం సార్. దేంతో పోలుస్తారు? కోతితో పోలుస్తారు. ఆ కోతి కూడా ఎట్లాంటి కోతో తెలుసా? ఆ కోతికి సారాయి తాపించారు. ఆ కోతికి సారాయి తాగినటువంటి కోతి కళ్ళు తాగించారు. కళ్ళు తాగిన తర్వాత ఇంకా ఏం చేశారు? చెవులు కుట్టింది. కళ్ళు తాగించిన తర్వాత ఆ కోతికి తేలు కుట్టింది. తర్వాత దెయ్యం పట్టింది. ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆయన చెప్పిన అక్షరాల కరెక్ట్ అమ్మా. ఒక కోతి, ఆ కోతికి కళ్ళు తాగింది, దానికి తేలు కుట్టింది, దానికి దెయ్యం పట్టింది.
ఇప్పుడు ఆ కోతి పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించండి. మన పరిస్థితి కూడా అంతేను. అందువల్ల ధ్యానం చేయటం చాలా కష్టం. ఉట్టి కోతి, సామాన్యమైన కోతులం కాదు మనం. కోతి గుట్టి, సారాయి దాగి, తర్వాత ఇంకేంటి, తేలు గుట్టి, పిచ్చి బట్టి, దెయ్యం పట్టినటువంటి కోతులం మనం. అందువల్ల మనం ధ్యానం చేయలేకపోతున్నాం. అందువల్ల ఇది చెయ్యాలి అంటే చాలా కష్టం. ఒప్పుకోట్ల. ఈ కష్టం అనేటటువంటి మాట మనం చెప్పటం కాదండి. ఎవరు చెప్పారో తెలుసా ఈ కష్టమని? భగవద్గీతలో అర్జునుడు కృష్ణ భగవానుడిని అడుగుతాడు, కృష్ణ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ధ్యానాన్ని గురించి. ధ్యానం చేయటం అంత సులభం అనుకుంటున్నావా? ధ్యానం చేయటం ఎంత కష్టమో తెలుసా? ప్రచండంగా వీచేటటువంటి ఈ గాలిని అదుపు చేయటం ఎంత కష్టమో ధ్యానం చేయటం అంతే కష్టం కృష్ణ. నువ్వేదో చెప్పినంత ఈజీ కాదు. చెప్పడం ఈజీయే, సులభమే. చేయటం ఎంత కష్టమో నీకేం తెలుసు కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? అర్జున, నిజమేనయ్యా, చాలా కష్టం, అంత సులభం కాదు, నేను ఒప్పుకుంటున్నా. నువ్వేమన్నావు? చాలా కష్టం అన్నావు, అంతే కదా? అవును, చాలా కష్టమే, కానీ పెట్టాడు అక్కడ, కానీ అసాధ్యం మాత్రం కాదు. కష్టమే, ఒప్పుకుంటున్నా. చాలా కష్టమే, ఒప్పుకుంటున్నా. చాలా చాలా కష్టమే, ఒప్పుకుంటున్నా. చాలా 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 కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. అయితే ఏం చెయ్యాలి? అది సాధన చేస్తే వస్తుంది. ఏమిటి ఆ సాధన? 2: అభ్యాసము, వైరాగ్యము. అభ్యాసము, వైరాగ్యం. అభ్యాసం అంటే ఏమిటి? కంటిన్యూస్గా రోజు చేస్తూ ఉండాలి, అంతే. రోజు చేస్తూ ఉండాలి. ఇక రిజల్ట్స్ గురించి నాకు వచ్చిందా లేదా ఇవన్నీ ఆలోచించద్దు. రోజు కూర్చో. మాకు ధ్యానం కుదరాలి అని సంకల్పం పెట్టుకొని కూర్చో. నువ్వు ఎప్పుడైతే సంకల్పం పెట్టుకొని కూర్చున్నావో నీ చేత ఆ ధ్యానం ఎవరు చేపిస్తారో తెలుసా? విశ్వం చేపిస్తుంది. కుదురుతుంది ఆటోమేటిక్గా, కుదిరి తీరాలి. రోజు చేస్తూ ఉండు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు చేస్తూ ఉండు. చేస్తూ ఉంటూ మధ్య మధ్యలో ఈ ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వైరాగ్యం. ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ ఆలోచనలను పట్టుకోబాక. ఆలోచనలు పట్టుకున్నామంటే మాత్రం నేను వదలవాయి. ఏమంటే తెలుసా? ఫస్ట్ కూర్చుంటావు. కూర్చోగానే ఏమొస్తుంది ఆలోచన? మన కూతురు గుర్తొస్తుంది. కూతురు గుర్తొస్తే పర్లా, వెంటనే ఏమండి, కూతురు కాలేజీకి పోయింది. కాలేజీకి పోయిన తర్వాత బస్సు ఎక్కిందా, బస్సు దొరికిందో లేదో, తర్వాత కాలేజీకి వెళ్ళిందో లేదో, కాలేజీలో మధ్యాహ్నం లంచ్, ఇట్టా 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 పోయి కూతురు పెళ్లి దగ్గర నుంచి, కూతురు మనవాళ్ళ దగ్గర నుంచి మనవరాళ్ళ దాకా వెళ్ళిపోద్ది ఆలోచన. ఒక్కచోట బిగినైతే అక్కడ ఆగదు. దాని నుంచి దానికి, దాని నుంచి దానికి, దాని నుంచి దానికి, దాని నుంచి దానికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఎక్కడ బిగినయిందో అసలు బిగినయిన దానికి చివరి దానికి సంబంధమే ఉండదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మొట్టమొదట ఆ ఆలోచన వచ్చినప్పుడే తెగొట్టావు అనుకో, కట్ చేయాలి. కట్ చేసినప్పుడు ఇక ముందుకెళ్ళదు. అప్పుడు ఏం చేస్తుంది ఆలోచన? నన్ను వీడు నెగ్లెక్ట్ చేస్తున్నాడు, నన్ను పడుచుకోవటం లేదు, వీడి సంగతి చూస్తాను, మళ్ళీ వెళ్తాను, ఏం చేస్తాడు చూస్తా, వీడిని ఎట్ట పట్టుకోవాలో నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి వీడితో నేను ఆడుకుంటున్నా, ఇప్పుడు నన్ను బయటకు పంపిస్తాడా, ఎట్ట మళ్ళీ వస్తాను చూస్తానంటాడు. మళ్ళీ కట్ చేసి పారేయాలి. చేసి ఒక 4-5 సార్లు కట్ చేస్తే అబ్బో వీడు సామాన్యుడు కాదు, వీడు నేర్చుకున్నాడు, నన్ను ఎట్ట బయట పెట్టాలో నేర్చుకున్నాడు వీడు,
కాబట్టి వీడి దగ్గర నా పప్పులు ఉడకవు, ఇంకొకటి దగ్గరికి పోతాం అని చెప్పి నిన్ను వదిలేస్తుంది. ఇక ఆలోచన రమ్మన్నా రాదు నీ దగ్గరికి. అమ్మో నీ దగ్గరికి నేను రాను, నువ్వు నన్ను పట్టుకోవట్లేదు. కాబట్టి నీ దగ్గర టైం వేస్ట్ చేసుకునే బదులు ఇంకోటి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటా, వాడిని ఆడుకుంటా. నీ దగ్గర నా పప్పులు ఉండటం లేదు, కాబట్టి నీ దగ్గర రా అని చెప్పి నిన్ను ఆలోచనలు వదిలేస్తాయి. నువ్వు ఆలోచనలు వదలటం కాదు, నువ్వు కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే ఆలోచనలు నిన్ను వదిలేస్తాయి. అందుకనే ఏం చెప్పాడు వైరాగ్యం, రెండోది ఏంటి? అభ్యాసం. అభ్యాసం, వైరాగ్యం, ఈ రెండు కనుక చేస్తే నువ్వు కైవల్యాన్ని సాధిస్తావు, నువ్వు మోక్షాన్ని సాధిస్తావు. నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తుంది ఈ ధ్యానం. అమ్మా అది ఈ ధ్యానం ఎక్కింది. కరెక్ట్గా 1 గంట అయిపోయింది. మస్తాన్ గారు 1 గంట అయింది. యా కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇప్పుడు వారు అన్న మాటల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇలా విన్న తర్వాత ధ్యానం చేస్తే, వారు అన్న మంచి మాట అన్నారు, మీరు చెప్పిందంతా ఇంకాలి అంటే ధ్యానం చేయాలని. అద్భుతమైనటువంటి మాట. ఆ విషయాన్ని గురించి మీరు గుర్తు చేయండి అమ్మా. మనం లంచ్ తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయం. ఎలా ఉంది క్లాసు? థ్యాంక్స్ అమ్మా. చక్కగా ధ్యానంలో కూర్చున్నాం. ఉన్న వాళ్ళ కళ్ళలో తీసి హాయిగా